నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో సీఎం కోసం విలాసవంతంగా భవనాలు. అమరావతిపై యాగి చేసి ఇప్పుడు అధిక ఖర్చు. చదరపు అడుగుకు 24,000 వరకు వ్యయం. ఋషికొండపై విజయనగర బ్లాక్లోనే సీఎం నివాసం. కళింగ బ్లాక్లో సీఎంఓ ఉంటుందని ప్రచారం. బీచ్లో హెలిప్యాడ్ నుంచి రోడ్డు నిర్మాణం. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. స్కిల్ కేసులో లిఖితపూర్వక వాదనలకు ఈ రోజు తుది గడువు. గజ్వేల్లో భారీ మెజార్టీపై భారాస దృష్టి. నేడు స్థానిక నేతలతో కేసీఆర్ సమావేశం. ప్రచారంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న అధినేత. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ ఖాయమన్న రాహుల్. నేడు కరీంనగర్ నుంచి ఆర్మూర్ వరకు బస్సు యాత్ర. విమర్శలపై హరీష్ ఎదురుదాడి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడు భాజపా తొలి జాబితా. ఢిల్లీలో పలు దఫాలుగా కోర్ కమిటీ భేటీ. 65 మంది పేర్లు ప్రకటించే అవకాశం. ఏపీకి తెలంగాణ విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్రం ఉత్తర్వులు రద్దు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు తీర్పు. అమరావతిలో గత ప్రభుత్వం సచివాలయం నిర్మిస్తే భారీగా ఖర్చు చేశారని అప్పట్లో వైకాపా దుష్ప్రచారానికి దిగింది. ఖర్చుల వివరాలను నాటి తెలుగుదేశం సర్కారు స్పష్టంగా ప్రకటించినప్పటికీ వైకాపా నానాయాగి చేసింది. ఇప్పుడు అదే వైకాపా ప్రభుత్వం ఋషికొండపై సీఎం నివాసం కార్యాలయాల కోసమేనని ఆరోపణలు వినిపిస్తున్న చోట రిసార్ట్ పేరుతో అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మిస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలోని ఋషికొండపై రిసార్టు పేరుతో ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలకు పెడుతున్న ఖర్చు చదరపు అడుగుకు సుమారు 24,022 రూపాయలు. ఋషికొండపై వేంగి, కళింగ, గజపతి, విజయనగర బ్లాక్ల పేరుతో 1,45,765 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాల నిర్మాణానికి చేస్తున్న వ్యయం 350 కోట్ల 16 లక్షలు. రిసార్టు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం మభ్యపెడుతున్నా అక్కడ కడుతోంది సీఎం క్యాంపు కార్యాలయమేనని లోకం కోడై కూస్తోంది. గత ప్రభుత్వం అమరావతిలో 6 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో నిర్మించిన సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణానికైన ఖర్చు 526 కోట్ల 57 లక్షల రూపాయలే. ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటి నిర్మాణానికి బాహ్య అంతర్గత పనులన్నీ కలిపి చదరపు అడుగుకు చేసిన వ్యయం 6,070 రూపాయలు మాత్రమే. గత ప్రభుత్వం అమరావతిలో సచివాలయం, శాసనసభ భవనాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి 7 నెలల రికార్డు సమయంలో పూర్తి చేస్తే అప్పటి ప్రతిపక్ష వైకాపా నాయకులు రోజుకో ఆరోపణ చేశారు. గత ప్రభుత్వం దానికి ఇంటరిం గవర్నమెంట్ కాంప్లెక్స్ అని పేరు పెట్టినందుకు వైకాపా నేతలు అవి తాత్కాలిక భవనాలని ముద్రవేశారు. వాటికి 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వైకాపా ప్రభుత్వం చేస్తోందేంటి? ఋషికొండపై కడుతోంది రిసార్ట్ అయినా, సీఎం క్యాంప్ ఆఫీస్ అయినా ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? సుమారు 10 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అంత విలాసవంతమైన భవనాల్ని నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతిపై శాసనసభలో చర్చించేందుకు CRDA తయారు చేసిన నోట్లో అమరావతిలో 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణానికి 526 కోట్ల 57 లక్షల వ్యయమైందని పేర్కొంది. భవనాల నిర్మాణానికైతే చదరపు అడుగుకు 2,312.50, బాహ్య అంతర్గత వసతులు కూడా కలిపి 6,070 రూపాయలు ఖర్చయినట్టు పేర్కొంది. పోనీ 526 కోట్ల 57 లక్షలను 6 లక్షలతో భాగించిన ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికైన ఖర్చు 8,776 రూపాయలు మాత్రమే. అప్పటికి 2 అంతస్తుల చొప్పునే కట్టిన భవిష్యత్తులో మరో 5 అంతస్తులు వేసుకునేలా పునాదుల్ని బలంగా నిర్మించారు. అందువల్లే అప్పట్లో పునాదుల నిర్మాణానికి ఎక్కువ ఖర్చయింది. అవి పటిష్ట భవనాలని తెలిసినప్పటికీ వైకాపా నేతలు వాటికి తాత్కాలిక భవనాలని ముద్రవేసి దుష్ప్రచారం చేశారు. కానీ వైకాపా ప్రభుత్వం 4.5 ఏళ్లుగా పాలన సాగిస్తున్నది, శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నది ఆ భవనాల్లోనే. అమరావతిలో గత ప్రభుత్వం కట్టింది సచివాలయం, శాసనసభ భవనాలు. ఉద్యోగులు సౌకర్యంగా పనిచేసుకునేందుకు కార్పొరేట్ కార్యాలయాన్ని తలదన్నేలా సెంట్రలైజ్డ్ ఏసీ వంటి వసతులు, క్యూబికల్స్ ఏర్పాటుతో నిర్మించింది. వాటిలో IASలతో పాటు వివిధ స్థాయిల అధికారులు, ఉద్యోగులు 2-3 వేల మంది పనిచేస్తున్నారు. కానీ ఋషికొండలో నిర్మిస్తోంది సీఎం నివాసం,
ఆయన కార్యాలయం మాత్రమే. అమరావతి సచివాలయంతో పోలిస్తే ఋషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం ఒక్కో చదరపు అడుగుకు 3-4 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతోంది. అప్పటికీ ఇప్పటికీ నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయనుకున్నా మరీ అంత దుబారానా? ఋషికొండ భవనాల్లో ఒక్కో చదరపు అడుగుకు అసాధారణ రీతిలో 24,022 రూపాయల చొప్పున ఎందుకు ఖర్చవుతోంది? భవనం గోడలకు ఏమైనా బంగారు పూత వేస్తున్నారా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఒక్కో మరుగుదొడ్డి కమోడ్కు 25 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు పెడుతున్నారా? ఋషికొండపై జగన్ సచివాలయం కడుతున్నారంటూ వైకాపా కొన్ని రోజుల క్రితం అధికారిక ట్విట్టర్ ఖాతాలోనే పేర్కొంది. వెంటనే దాన్ని తొలగించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ అక్కడ కడుతోంది రిసార్టేనని నమ్మించేందుకు యత్నిస్తోంది. ఇటీవల అత్యంత వివాదాస్పదంగా నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించి చేపట్టిన అనేక కేసులు ఎదుర్కొన్న ప్రాజెక్టు ఋషికొండ ప్రాజెక్టే. ఎన్ని విమర్శలొచ్చినా లెక్క చేయకుండా సిఆర్జెడ్ పర్యావరణ నిబంధనల్ని అతిక్రమించి మరీ ప్రభుత్వం దీన్ని చేపట్టింది. ఋషికొండపై 2.14 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన 7 బ్లాక్ల నిర్మాణానికి పర్యాటక శాఖ అనుమతులు తీసుకుంది. తొలి దశలో 4 బ్లాక్లు మాత్రమే నిర్మిస్తోంది. అప్పటికే అక్కడున్న పర్యాటక శాఖ రిసార్ట్ భవనాల్ని తొలగించేందుకు, మట్టి రాయి తవ్వేందుకు, రిటైనింగ్ వాల్ నిర్మాణం, రహదారులు, స్లోప్ ప్రొటెక్షన్ వర్క్ వంటి పనులన్నింటికీ 92 కోట్ల రూపాయలు, ఈ 4 భవనాల నిర్మాణానికి 72 కోట్లు కలిపి 164 కోట్లు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు. కానీ భవనాల్ని అత్యంత విలాసంగా తీర్చిదిద్దే క్రమంలో అంచనాలు విపరీతంగా పెంచేశారు. 164 కోట్లు అనుకున్న ఖర్చు ప్రభుత్వ లెక్కల ప్రకారం 350 కోట్ల 16 లక్షలకు పెరిగింది. అది అక్కడితో ఆగుతుందా, ఇంకా పెరుగుతుందా అన్నది చూడాలి. విశాఖ నుంచి పాలనకు సిద్ధమవుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ కోసం ఋషికొండపైనే నివాసం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. బీచ్ వైపు నిర్మిస్తున్న విజయనగర బ్లాక్ను సీఎం నివాసంగా ఉపయోగిస్తారని, బీచ్ల హెలిప్యాడ్ నుంచి నివాసానికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. కళింగ బ్లాక్ను సీఎంఓగా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. కళింగ, వేంగి బ్లాకులు దాదాపు సిద్ధం కాగా ఋషికొండ చుట్టూ పోలీసులను భారీగా మోహరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో చట్టాల్ని ధిక్కరించి దొడ్డిదారిన విశాఖకు రాజధానిని తరలించేందుకు జగన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. ఆ దిశగానే అధికార యంత్రాంగం వేగంగా పనులు చేస్తోంది. ఋషికొండపై 4 బ్లాకుల్లో 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడే సీఎం నివాసం, కార్యాలయం ఉంటాయని, సీఎం కుటుంబంతో ఉండేందుకు విజయనగర బ్లాక్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ బ్లాక్ ను 5,828 చదరపు మీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించగా ఇప్పుడు 3,764 చదరపు మీటర్లకు కుదించారు. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవనం నుంచి సాగర అందాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇందులోనే ప్రెసిడెన్షియల్ సూట్ గదులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కళింగ బ్లాక్ ను వినియోగిస్తారని సమాచారం. తొలుత 5,753 చదరపు మీటర్లలో కళింగ బ్లాక్ నిర్మించాలని నిర్ణయించినా ఇప్పుడు 7,266 చదరపు మీటర్లకు పెంచారు. 1821.12 చదరపు మీటర్లతో వేంగి బ్లాక్ ను సిద్ధం చేయగా 690.40 చదరపు మీటర్లలో నిర్మిస్తున్న గజపతి బ్లాక్ పనులు చివరి దశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి నేరుగా విమానాశ్రయం నుంచి ఋషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేలా బీచ్ లోని హెలీప్యాడ్ ఉపయోగిస్తారనే ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో హెలీ టూరిజం కోసం హెలీప్యాడ్ నిర్మించారు. అక్కడి నుంచి నేరుగా ఋషికొండకు చేరుకునేలా ఇప్పటికే ఒక మార్గాన్ని కొండ వెనుక నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ఋషికొండ చుట్టూ 3 చెక్పోస్టులు పెట్టి 24 గంటలు పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. కొండ వద్ద విశాఖ, భీమిలి బీచ్ రోడ్డు వైపు 2, కొండ వెనుక సముద్ర తీరంలో ఒక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి అటుగా ఎవరూ రాకుండా గస్తీ నిర్వహిస్తున్నారు. కొండకు సమీపంలోకి ఎవరెళ్లినా వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. ఫోటోలు తీసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఫోన్లు లాక్కుని వాటిని తొలగిస్తున్నారు. అటుగా నడిచి వెళ్తున్న వారిని కొన్నిసార్లు విచారిస్తున్నారు. సీఎం రాకముందే ఆంక్షలు ఇలా ఉంటే వస్తే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ మార్గంలో పోలీసుల ఆంక్షలు, ఋషికొండ బీచ్ వైపు కొత్తగా చెక్పోస్టు ఏర్పాటు చేయడం పర్యాటకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఋషికొండ వ్యాజ్యాల్లో త్వరగా నిర్ణయం వెల్లడించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఎంపీ రఘురామ తరపు న్యాయవాది కోరారు. ఋషికొండ అక్రమ తవ్వకాలపై న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసిందని, వాటిలో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం వెల్లడించాలని న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. ఋషికొండపైకి ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించేందుకు ఏపీ సర్కారు ఇటీవల జీవో ఇచ్చిందన్నారు. ఋషికొండ అక్రమ తవ్వకాలు, నిర్మాణాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో ఎంపీ రఘురామ ఇంప్లీట్ పిటిషన్ వేశారని గుర్తు చేశారు. ఈ వ్యాజ్యాల్లో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే రిజిస్ట్రార్కు లేఖ రాశామని తెలిపారు. అభ్యర్థనను పరిశీలిస్తామని సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో భారాస అధినేత సీఎం కేసీఆర్ నేడు సమావేశం కానున్నారు. గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేయనున్న కేసీఆర్ నవంబర్ 9న నామినేషన్ దాఖలు చేయనున్నారు. శామీర్పేట మండలం తూమ్కుంటలోని
ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ భారస శ్రేణుల సమావేశం జరగనుంది. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యే ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు. గజ్వేల్ అభ్యర్థిగా తుమ్కుంట నర్సారెడ్డిని కాంగ్రెస్ ప్రకటించగా భాజపా నుంచి తాను పోటీ చేయనున్నట్లు ఈటెల రాజేందర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్లో గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ సాధించి సత్తా చాటాలని భారస ప్రణాళికలు చేస్తోంది. పార్టీలో చేరికలపైన భారస నాయకత్వం దృష్టి పెట్టింది. తెలుగుదేశం సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డితో చర్చలు కొలికి వచ్చాయని సమాచారం. నేడో రేపో వారు గులాబీ కండువా కప్పుకుంటారని భారస నేతలు చెబుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కూడా భారసలో చేరనున్నారు. విజయబేరి సభలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు కరీంనగర్ నుంచి బస్సు యాత్ర కొనసాగించనున్నారు. గంగాధర నుంచి కొండగట్టు, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల మీదుగా ఆర్మూర్ వెళ్లనున్నారు. రెండో రోజు బస్సు యాత్రలో ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో భారస ఒంటరి పార్టీ కాదని, భాజపా, ఎంఐఎం వారితో కలిసే ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బస్సు యాత్ర రెండో రోజున పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సమావేశంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కర్ణాటకలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవచ్చని సూచించారు. సాయంత్రం పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై రాహుల్ విరుచుకుపడ్డారు. తర్వాత కరీంనగర్లో రాహుల్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కూడలి సమావేశంలో మాట్లాడిన రాహుల్, తాను భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను కాబట్టే ఎన్నో కేసులు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపాకు మద్దతు ఇస్తున్నారని, అందుకే సీబీఐ, ఈడీలు ఆయన వెంటపడవన్నారు. ఆ రెండు పార్టీలకు లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. एक तरफ कांग्रेस पार्टी है और दूसरी तरफ बीआरएस, बीजेपी और एमआईएम एक साथ खड़े हुए हैं. आपके चीफ मिनिस्टर के खिलाफ कितने केस नरेंद्र मोदी ने लगाए? एक भी नहीं, क्योंकि चीफ मिनिस्टर केसीआर बीजेपी की पूरी मदद करते हैं. जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है, चाहे वो असम हो, महाराष्ट्र हो, राजस्थान हो, वहां पे बीजेपी की मदद करने के लिए एमआईएम के लोग हर कंस्टिट्यूएंसी में अपने नेता खड़े कर देते, अपने कैंडिडेट खड़े कर देते. दिल्ली में बीजेपी को हराना है, तेलंगाना में बीआरएस को हराना है. ये तीनों एक साथ मिले हुए हैं, भूलिए मत. कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए. यहां पे लहर आ रही है, जैसे सुनामी आती है वैसे सुनामी कांग्रेस पार्टी की आने वाली है. మూడో రోజైన ఇవాళ రాహుల్ గాంధీ గంగాధర, కొండగట్టు, జగిత్యాల మీదుగా కోరుట్ల వరకు విజయభేరి బస్సు యాత్రను కొనసాగించనున్నారు. ఆర్మూర్ సభ అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో అత్యవసర సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కావాల్సి ఉన్నందున నిజామాబాద్లో ఈ సాయంత్రం జరగాల్సిన పాదయాత్రను రద్దు చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికలనగానే ఢిల్లీ నుంచి వస్తున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణకు బంధువులు కాదని, ప్రజలను పీడించే రాబందులని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాహుల్ గాంధీ తెలంగాణపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్దాలని చదివిపోతున్నారని ఆరోపించారు. రాహుల్ లీడర్ కాదు, జస్ట్ రీడర్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో గెలిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏ హోదాతో రాహుల్ చెబుతున్నారని హరీష్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేనా, రాహులా, ప్రియాంకనా అని అడిగారు. భాజపాకి భారాస బీటీమని రాహుల్ చెప్పడం పైన హరీష్ మండిపడ్డారు. భాజపా, కాంగ్రెస్ రెండు నాణానికి బొమ్మా బొరుసు అని ఆరోపించారు. రెండు పార్టీలు తెలంగాణ ద్రోహులేనని మండిపడ్డారు. భారాస ఎవరికి బీటీం కాదని, తెలంగాణ ప్రజలకు ఏ టీం అని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకుంది. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి ప్రకాష్ జావదేకర్ నివాసంలో కోర్ కమిటీ సభ్యులు పలుసార్లు సమావేశమై చర్చించారు. భాజపా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్ సహా పలువురు నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు, ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న స్థానాలు, సామాజిక వర్గాల పరంగా సీట్ల కేటాయింపుపై చర్చించారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. గత రాత్రి నడ్డా నివాసంలో మరోసారి కోర్ కమిటీ సమావేశం కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశం తర్వాత తుది జాబితాలు సిద్ధం చేసి పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. అందులో చర్చించి అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణకు సంబంధించి 65 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం.
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానుంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 13న జరిగిన విచారణలో 18 వరకు న్యాయస్థానం ఉపశమనం కల్పించింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఆయన్ను 16న హాజరుపరచాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. ఈ కేసుకు 17 నిబంధన వర్తిస్తుందని సిద్ధార్థ లూత్రా వాదించినందున స్కిల్ డెవలప్మెంట్ కేసుల విచారణ పూర్తయిన తర్వాత దీనిపై విచారిస్తామని న్యాయమూర్తులు చెప్పారు. ఆ కేసును 17వ తేదీకి వాయిదా వేశారు. అదే సమయంలో చంద్రబాబును అరెస్టు చేయకుండా నిలువరించాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. మంగళవారం ఈ కేసుపై విచారించడానికి సమయం లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈ పరిస్థితిలో నేటి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A పై చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి నేడే ఆఖరి రోజు. మంగళవారం వాదనలు ముగించి వాయిదా వేసిన తీర్పును ధర్మాసనం ఎప్పుడు వెలువరుస్తుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. శనివారం నుంచి నెల 29 వరకు సుప్రీంకోర్టుకు దసరా సెలవులు ఉన్నాయి. 30న న్యాయస్థానం పునః ప్రారంభమవుతుంది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు చెందిన చీరాల, విశాఖపట్నం, విశాఖలోని సీతంపేట బ్రాంచ్ల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ పోలీసులు వేరువేరుగా జారీ చేసిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆ ఖాతాల నిర్వహణకు వీలు కల్పించాలని ఆయా బ్యాంకు మేనేజర్లను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తే చిట్ గ్రూపుల్లోని చందాదారులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసుల దర్యాప్తు కొనసాగించేందుకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదన్నారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారని పిటిషన్ల తరపు న్యాయవాదులు తెలిపారు. అత్యంత అరుదైన కేసులు తప్ప యాంత్రికంగా ఖాతాలను ఫ్రీజ్ చేయడానికి వీల్లేదన్నారు. సిఆర్పిసి సెక్షన్ 102 ప్రకారం ఇచ్చిన నోటీసు చెల్లదన్నారు. అధికార పరిధి దాటి పోలీసులు వ్యవహరించారని, ఖాతాలను స్తంభింపచేయడం వెనుక దురుద్దేశముందని వాదించారు. ఫ్రీజ్ చేయడంపై అభ్యంతరం ఉంటే స్థానిక పరిధిలోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని పోలీసుల తరపు న్యాయవాది తెలిపారు. హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఖాతాలను స్తంభింపచేయాలని, బ్యాంకులకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యుత్ బకాయిల విషయంలో వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. బకాయిలు 3,441.78 కోట్లు చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు సర్చార్జి కింద 3,315.14 కోట్లు కలిపి 6,756.92 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలని గతేడాది కేంద్రం జారీ చేసిన ఆదేశాలను న్యాయస్థానం కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్కి 6,756.92 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ గతేడాది ఆగస్టు 29న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ శ్రవణ్ కుమార్ల ధర్మాసనం 65 పేజీల తీర్పును వెలువరించింది. వివాదం 2 రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో నడుస్తున్న సంస్థలకు సంబంధించినదని పేర్కొంది. వివాదాన్ని సామరస్యపూర్వకంగా, ముఖ్యంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం అవసరమని అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వ వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయ సంస్థను ఆశ్రయించకుండా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 32 కింద నేరుగా కేంద్రాన్ని ఆశ్రయించిందని హైకోర్టు పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేయడానికి కేంద్రానికి అధికారాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. అయితే చట్ట ప్రకారం పారదర్శకంగా, న్యాయంగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని తెలిపింది. సెక్షన్ 92లో సహజ న్యాయ సూత్రాలకు మినహాయింపు లేదని తీర్పులో వెలువరించింది. బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం ఆలోచనారహితంగా ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లేఖ ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొంది. బకాయిలకు సంబంధించిన సమావేశాలు జరిగినా ఎంత మొత్తం అన్నది తేల్చలేదని, ఉత్తర్వులు జారీ చేసే ముందు తెలంగాణకు ఎలాంటి నోటీసు జారీ చేయకపోవడం తప్పని స్పష్టం చేసింది. విద్యుత్తు వినియోగానికి సంబంధించి టీఎస్ విద్యుత్తు సంస్థలు సొమ్ము చెల్లించాలనడంలో సందేహం లేదని హైకోర్టు తెలిపింది. అయితే ఎంత చెల్లించాలన్న దానిపై తెలంగాణ వాదన వినాల్సి ఉందని పేర్కొంది. బకాయిలు విద్యుత్ సంస్థలకు సంబంధించిన అంశం కాగా ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనడం సరికాదని తీర్పులో వివరించింది. ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో వరుస అవకతవకలు కలకలం రేపుతున్నాయి.
ఉప్పల్ స్టేడియంలో సామాగ్రి కొనుగోళ్లలో కేసులు నమోదైన మరుసటి రోజే అండర్-19, అండర్-23 జట్లలో చోటు కోసం నకిలీ జనన ధ్రువపత్రాలు సమర్పించారని 3 క్రీడాకారులపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. హెచ్సీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి సునీల్ కంటే ఫిర్యాదు మేరకు 3 కేసులు నమోదు చేసినట్లు మల్కాజ్గిరి డీసీపీ జానకి తెలిపారు. క్రీడాకారులు లితిక్ కార్తిక్, శశాంక్ మల్హోత్రా, మొహమ్మద్ బిన్ హుస్సేన్లతో పాటు వారికి నకిలీ జనన ధ్రువపత్రాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ సహాయ వైద్యాధికారులు డాక్టర్ అజీజ్ ఖాసిం, డాక్టర్ కె వెంకటేశ్వర రెడ్డిపైన కేసులు నమోదు చేశామన్నారు. క్రీడాకారులకు సహకరించిన మరికొందరిపైన చర్యలు తీసుకుంటామని మల్కాజ్గిరి డీసీపీ తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సురక్షితంగా ఉండాలంటే దక్షిణ గాజాకు వెళ్లాలని ఉత్తర గాజా ప్రజలను హెచ్చరించిన ఇజ్రాయెల్ అక్కడ వారిని ప్రశాంతంగా ఉండనీయడం లేదు. హమాస్ మిలిటెంట్లు దాక్కున్నారంటూ దక్షిణ గాజాలో సేఫ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఖాన్ యూనిస్లో 1000 మంది ఆశ్రయం పొందుతున్న భవనంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 12 మంది మృతి చెందారు, 40 మంది గాయపడ్డారు. యుద్ధం కారణంగా ఆహారం దొరక్క గాజాలోని 23 లక్షల మంది ఒక్కపూటే భోజనం చేస్తూ కలుషిత నీరు తాగుతున్నారు. గాజా ప్రజలకు ఆహారం, నీరు అందించేందుకు స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఆక్స్ఫామ్ తీవ్రంగా యత్నిస్తోంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాతే బాధితులకు తమ సాయం అందే వీలుందని తెలిపింది. మరోవైపు పాలస్తీనాలో ఏ క్షణమైనా భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తమ సైనిక దళాలకు ఆదేశాలు జారీ చేశారు. వందే భారత్ రైళ్ల తరహాలో దేశంలో తొలిసారి ప్రవేశపెడుతున్న ర్యాపిడ్ ఎక్స్ సెమీ హైస్పీడ్ రైళ్లు నేడు పట్టాలెక్కనున్నాయి. ఈ సరికొత్త రైళ్లను ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వీటికి నమో భారత్గా నామకరణం చేశారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లలో అనేక అధునాతన సౌకర్యాలు కల్పించారు. పూర్తిగా ఎయిర్ కండిషన్, 2x2 లేఅవుట్లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం ఈ రైళ్లలో ఉంటుంది. సాహిబాబాద్, దుహై డిపో మధ్య 17 కిలోమీటర్ల కారిడార్లో ఈ రైళ్లు తొలుత ప్రయాణించనున్నాయి. అక్టోబర్ 21 నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమో భారత్ రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ర్యాపిడ్ ఎక్స్ రైళ్లకు నమో భారత్గా పేరు మార్పు చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నమో స్టేడియం తర్వాత ఇప్పుడు నమో రైలు అంటూ స్వీయ ప్రచారానికి హద్దు లేకుండా పోయిందంటూ విమర్శిస్తున్నారు.